గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆవేశపడ్డం మాని మీకొచ్చిన బాధ ఏంటో చెప్పండి, సమాధానం చెప్తాను. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు మంత్రివా బ్రోకర్వా? ఏ విధమైన ఇలాంటి వ్యాపారం పెడతాడా? అంటే మరి ఆడదాన్ని ఉసురు పోసుకుంటే నాశనం అయిపోతావురా. ఈ వ్యాపారం పెట్టుకుంటే ఏంటి తప్పు? సొసైటీ నాశనం అయిపోతుందిరా ఎదవా. ఆరోగ్యాలు నాశనం అయిపోతాయిరా. ఏడ్సొచ్చి జనాలు శవాలైపోతారా. బ్రాందీలు విస్కీలు తాగి జనాలు శవాలు కాటలేదా? ఆడవాళ్ల తాళిబుట్లు తెగట్లేదా? తాగిన మొత్తులో కన్న కూతుళ్ళనే రేప్ చేసిన వాళ్ళు లేరా? మరి మీరు ఈ బ్రాందీ షాపుల్ని ఎందుకు మూయించటం లేదు? దేశం మొత్తం మందు అనేది లేకుండా ఎందుకు చేయట్లేదు? ఈ సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చాలా మంది చస్తున్నారు. పాన్ పరాగులు గుట్కా ప్యాకెట్లు తింటున్నారు. ఎంతో మంది నోటి క్యాన్సర్తో చస్తున్నారు. వీటిని బ్యాన్ చేయమని మీరు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం లేదు? ఈ సమాజంలో వ్యభిచారం ఎంత ప్రమాదమో బ్రాందీ సిగరెట్లు గుట్కాలు కూడా అంతే ప్రమాదం. మీరు ప్రజలు మేలు కోరే ప్రజా సంఘాలైతే వీటన్నిటినీ దేశంలో లేకుండా చేయండి. అప్పుడు నేను ఈ వ్యాపారం మానుకుంటాను. మీరు చెప్తున్న మందు షాపులు, సిగరెట్లు, గుట్కా వ్యాపారాలు ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని లీగల్ గా పెట్టుకునేవి. మీ వ్యాపారానికి పర్మిషన్ లేదే. నాకు కూడా పర్మిషన్ ఇప్పించండి సార్. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక పెట్టుకోండి, అప్పటిదాకా మూసుకోండి. ముందుగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టుకునే ఇళ్లను క్రమబద్ధీకరణ చేయట్లేదా? అలాగే నా వ్యాపారాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయండి. త్వరలో ఈ వ్యాపారానికి స్టేట్ మొత్తం బ్రాంచీలు పెడుతున్నా. బెల్ట్ షాపులు కూడా తెరుస్తా. ఈ వ్యాపారానికి బెల్ట్ షాపులా? Don't ask where I am. Yes, I'll let you know everything detailedly. హలో, ఏంటి? టాయిలెట్ కి వెళ్ళాలి. వెళ్ళు. బాంబ్ తో ఎలా వెళ్ళను? జాగ్రత్త. బీ కేర్ఫుల్. యా. బాంబ్. అవును. వెరీ గుడ్. సరే, నేను ఇక్కడ ఉన్నట్టు నువ్వు ఎవరికి చెప్పక, అర్థమైందా?
నీ కోసం వెతకడానికి పోలీసుల్ని పంపించొద్దని మీ నాన్నకి చెప్పు. డాడీ ప్లీజ్ నా కోసం పోలీసుల్ని పంపించొద్దు, ప్లీజ్ పంపించొద్దు. అన్నయ్య, ప్లీజ్, నన్ను వదిలేయ్. వాడి డిమాండ్స్ ఏమిటో తెలిసిన తర్వాత మూవ్ అవుదాం. అప్పటి వరకు అమ్మాయిని గురించి వెతకటం మానేయండి. అలాగే సార్. కూతురు కిడ్నాప్ అయిందన్న ఆందోళనతో సీఎం గారు అలా చెప్పుంటారు. కనీసం కామన్ మ్యాన్ అనేవాడు ఎవడో తెలుసుకోవటం మన డ్యూటీ. వాడిని ఫాలో ఉండయ్యా. ముఖ్యమంత్రి గారమ్మాయి కిడ్నాప్ ఉదంతం రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తోంది. కిడ్నాపర్ ని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విషయం గురించి చర్చించడానికి మంత్రి లోకేశ్వరరావు, ప్రతిపక్ష నాయకుడు జానకిరాం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మంత్రి గారు నమస్తే. నమస్తే. చెప్పు దీప్తి. ముఖ్యమంత్రి గారి కూతురి కిడ్నాప్ గురించి మీతో మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు జానకిరాం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడతాడంట? మాట్లాడమను. మానభంగం జరుగుతుంది ఒక ఆడకూతురు కాదండి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రభుత్వానికి, ఒక అసమర్థతకి. నీ బాధ చూస్తాంటే ఆ మానభంగం నీకు జరిగిందనుకుంటున్నా. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, ఒక కిడ్నాపర్ని పట్టుకోలేరండి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిడ్నాపులు జరగలేదా? మానభంగాలు జరగలేదా? భూ కబ్జాలు జరగలేదా? వాళ్ళందరినీ పట్టుకున్నారా? చెప్పోయా. హలో హలో, ఈ హలో హలో డ్రామాలు చాలా చూసాం గానీ పాయింట్కి రా. హలో, మైక్ మైక్ పని చేయటం లేదు. నీకేం పని చేయవని మాకు తెలుసు గానీ ఓ పని చెయ్యి. నిన్ను ఒక వారం రోజులు ముఖ్యమంత్రిని చేస్తాం. కిడ్నాప్ అయిన ముఖ్యమంత్రి కూతురుని తీసుకొస్తావా? నువ్వు తీసుకొస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాం, లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? చెప్పు. చేస్తాను, నన్ను ముఖ్యమంత్రి చేయండి. నువ్వు కూడా సీఎం అయిపోదామనే ఏంటి? ఎలసలు గెలకుండానే 24 గంటల గంటలో అమ్మాయి నేను ఇక్కడ తీసుకొస్తాను, లేకపోతే నా రాజకీయ జీవితానికి. కరెంట్ ఇప్పుడే పోవాలా? అమ్మ టైం అంటూ లేదురా, ఎప్పుడు తీసేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా కావాలని పవర్ కట్ చేయదు బ్రదర్. రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చాలి కదా. పవర్ ఉన్నంతలో రైతులకు ఇవ్వాలి, ఇండస్ట్రీలకు ఇవ్వాలి, గ్రామాలకు అందించాలి. కాబట్టి కరెంటు పోయినప్పుడల్లా ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కరెక్ట్ కాదు బ్రదర్. గుడ్ నైట్. ఏరియా మొత్తం పవర్ కట్ చేశారు కదా? అవును సార్. మరి సెంటర్ లో ఉన్న మంత్రి గారింటికి పవర్ ఎందుకు కట్ చేయలేదు? కట్ చేసాం సార్, బట్ మంత్రి గారింటికి జనరేటర్ ఉంది. ఏమైందయ్యా? ఎవడండి వీడు? చీఫ్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది వీడే. ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరి ఇళ్లలో కరెంటు పోయింది. మంత్రివి, మీ ఇంట్లో మాత్రం కరెంటు ఉండటంలో అర్థం ఏంటి? ఈ 2 గంటల్లో ప్రజలు కరెంటు లేక అవస్థలు పడుతున్నప్పుడు మంత్రివి,
మీ ఇంట్లో మాత్రం పవర్ కట్ లేకుండా ఎంజాయ్ చేయడం న్యాయమేనా? మా ఇంటికి అక్రమ కనెక్షన్ ఏమీ లేదు. జనరేటర్ అధికారులే పెట్టారు. మంత్రివి, మీ ఇంట్లో జనరేటర్ పెట్టినప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల ఇళ్లలో ఎందుకు జనరేటర్స్ పెట్టలేదు? ఏ మీరు ప్రజల కంటే గొప్పవాళ్ళా? మీరు ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కట్ చేసినా ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కరెంటు పోయి మళ్ళీ వచ్చేదాకా చెమటలు కక్కుకుంటూ అవస్థలు పడుతున్నారు. మరి మీరెందుకు కరెంటు పోయినప్పుడు ప్రజల్లాగా అవస్థలు పట్టలేదు? ప్రజలకి పవర్ కట్ చేస్తూ మీ నాయకులు మాత్రం జనరేటర్స్ తో, ఏసీలు, ఫ్రిడ్జ్లతో ఎంజాయ్ చేయడం తప్పా కాదా? ఎస్, తప్పే. ప్రజల్లా బతకండి, ప్రజల కోసం బతకండి. ప్రజలు నవ్వినప్పుడే మీరు నవ్వండి, ఏడ్చినప్పుడు మీరు ఏడవండి. ప్రజలు బాధలు పడుతున్నప్పుడు ఆ బాధలు పంచుకుంటూ సేవ చేసినప్పుడే ప్రజాసేవకి అర్థం సార్. నా మాట విన్నారా? మేరా భారత్ మహాన్. వినలేదా? మేరా బాల్ కి బరాబర్.